నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య చాలా మంది నాకు కాల్ చేశారు. సార్, గ్రామ కంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారంగా ఎవడైనా సరే మన హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో గ్రామాల్లో నివసించే వాళ్ళని గ్రామ కంఠము అంటాము. హైదరాబాద్ లో గ్రామ కంఠం అంటాము, ఆంధ్రప్రదేశ్ లో ఆబాది అంటారు. తేడా అదే. హైదరాబాద్ లో గ్రామ కంఠము, ఆంధ్రప్రదేశ్ లో ఆబాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ గ్రామ కంఠాన్ని అందరూ కూడా ఎవరైతే మిగులు భూముల్లో కొంతమంది ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చి ప్రాంతాల్లో కొన్ని భూములు ఖాళీ మిగిలిపోయిన భూముల్లో సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ నివసిస్తూ సర్వే లేని భూముల్ని గ్రామ కంఠం అంటారు. అవన్నీ ఆ తర్వాత ప్లాట్లుగా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా జరిగింది. ఆ జడ్జిమెంట్ లో కోర్టు కూడా ఎవరికైనా సరే గ్రామ కంఠంలో ఉంటే విజయలక్ష్మి వర్సెస్ ఏపీ, స్టేట్ ఆఫ్ ఏపీ, విజయ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, ఆ కేసులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే హైకోర్టు, ఎవరైనా సరే గ్రామ కంఠంలో నివసిస్తుంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, తప్పు లేదు. వాళ్ళకు కూడా ప్లాట్ అలాట్ చేయండి, సర్వే నెంబర్ అన్ని చేయండి అని చెప్పి హైకోర్టు నుంచే డైరెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఖర్చు పెట్టి, లక్షల్లో ఖర్చు పెట్టి, లేకపోతే బ్యాంకులలో కూడా లోన్ రావట్లే. బ్యాంకులో లోన్ రావాలంటే వాళ్ళకి ఫస్ట్ ప్లాట్ నెంబర్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకపోతే వాడు బ్యాంకులో మీకు మార్ట్గేజ్ లోన్ ఇవ్వరు. కాబట్టి దీని మీద రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి గ్రామ కంఠం వాళ్ళకు కూడా ఈ రకమైన శుభవార్త హైకోర్టు ద్వారా వచ్చింది. ఎవడైనా సరే గ్రామాల్లో ఉంటే, ఇప్పుడు హైదరాబాద్ వస్తే గ్రేటర్ హైదరాబాద్ కింద వస్తే కొన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామ కంఠంలో వస్తాయి. అవన్నీ వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఆ ప్రకారం కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము గ్రామ కంఠంలో ఉన్నాం సార్, మా భూమి రిజిస్ట్రేషన్ అవుతుందా అవ్వదా అని చాలా మంది డౌట్లు రేజ్ చేయడం మొదలుపెట్టింది. గ్రామ కంఠంలో ఉన్న వాళ్ళకు కూడా, గ్రామాల్లో నివసించే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. దానికి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు హౌస్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ ప్రకారంగా హౌస్ ట్యాక్స్ కట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్ అన్నీ మీకు ఆటోమేటిక్గా రికార్డ్స్ వచ్చేస్తాయి, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. కానీ మీరు కూడా దానికి ఒక జీవో కూడా వచ్చినాయి, జీవో నెంబర్ 361. అది మీరు ఆ జీవో నెంబర్ చూసుకుంటే దాంట్లో మొత్తం డీటెయిల్స్ అంతా ఉంది. గ్రామ కంఠం అంటే ఏంటి, జీవో నెంబర్లో ప్రభుత్వం ఏం చెప్తుంది, ఫస్ట్ మీరు స్టడీ చేయండి. జీవో నెంబర్ స్టడీ చేయకుండా ముందుకు పోకండి. వెళ్తే అక్కడ గ్రామ కంఠంలో ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ ఇచ్చినట్టున్నారు ఇన్ఛార్జ్. అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన అడిగితే అన్నీ చెప్తాడు, ఏమేమి పేపర్లు మీరు సబ్మిట్ చేయాలి, ఎలా చేయాలి అన్నీ చెప్తాడు. ఆ ప్రకారంగా గ్రామ కంఠంలోనే ఉన్నాను కదా, నా రిజిస్ట్రేషన్ ఎందుకులే అని అలా కూర్చోకండి. ఎందుకలా అన్నా అంటే ఈ మాట, రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు పొద్దున ఇల్లు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా ఏదైనా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి గ్రామ కంఠంలో ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోమని చెప్పి కోర్టే డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకనే నా ఉద్దేశం. నమస్కారం.